కటక్లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ప్లేయర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్లో తన మిస్టరీ బౌలింగ్తో 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీంతో రెండో వన్డేలో తనకు టీమిండియాలో మేనేజ్మెంట్ తీసుకుంది. దీంతో 33 ఏళ్ల వయసులో డెబ్యూ చేసిన అతిపెద్ద వయసుడిగా నిలిచాడు. వరుణ్ కోసం ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కు రెస్ట్ ఇచ్చారు. నిజానికి గత ఏడాది అక్టోబర్ తర్వాత కుల్దీప్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. 4 నెలల తర్వాత ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత అతడికి విశ్రాంతి ఇచ్చామని చెప్పడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇక రెండో వన్డేలో అతనిపై ఉన్న అంచనాలను వరుణ్ నిలబెట్టుకున్నాడు. తను వేసిన రెండో ఓవర్లోనే ప్రమాదకరమైన ఓపెనర్ ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపించాడు. దీంతో 84 పరుగుల తొలి ఇన్నింగ్స్లో భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో గత మ్యాచ్లోనే డెబ్యూ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు పడింది. తను తొలి వన్డేలో విఫలమయ్యాడు. కోహ్లీకి చోటు కోసం తనను తప్పించారు. జట్లోకి విరాట్ రావడంతో భారత బ్యాటింగ్ లైనప్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గత వన్డేలో 87 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో ఓపెనింగ్ చేసి బరిలోకి దిగుతాడు. వన్డే టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. రెండో వన్డేలో అందరి కళ్ళు కోహ్లీపైనే ఉన్నాయి. ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శల పాలవుతున్న కోహ్లీ ఈ వన్డే సిరీస్లో రాణించాల్సి అవసరం ఉంది. అప్పుడే ఈ నెల 19ని ప్రారంభం కాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలడు. ఎన్నో రికార్డులు తన పేరిట ఉన్నాయి. 50 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా తను బద్దలగొట్టాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే తన నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ప్రాక్టీస్ కోసం రంజీలో ఆడినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కేవలం 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే వన్డేలో ఎలా రాణించాలో కోహ్లీకి బాగా తెలుసని, తనను వేధిస్తున్న అవుట్ సైడ్ ఆఫ్ బలహీనతను కూడా అధిగమిస్తాడని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.